పవన్ కళ్యాణ్ గారు 'కన్నా రిపోర్టర్స్' ద్వారా ఈ వీడియో మీరు చూస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు ఎంతో మందికి న్యాయం చేశారు. మా విషయంలో కూడా మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. మీ మీదే మేము నమ్మకం పెట్టుకున్నామండి. నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం. వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన మత్స్యకార విభాగం అధ్యక్షుడు మల్లాడి రాజుగారిద్దరు కూతుళ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సొంత తండ్రి అయ్యుండి ఆ ఇద్దరు ఆడపిల్లలను కనీసం పట్టించుకోకపోగా వాళ్ళుంటున్న ఇంటి నుంచి కూడా బయటికి గెంటేయాలని చూస్తున్నారు. న్యాయం కోసం వాళ్ళెందరి చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి తమకు న్యాయం జరుగుతుందేమో అని జనసేన సోషల్ మీడియాను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ముందుకొచ్చారు. ఆ ఇద్దరు అమ్మాయిల ఆవేదనేంటో, అసలక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాని వేదికగా భావించి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మా అమ్మగారికి, నాన్నగారికి 2001లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి స్టార్టింగ్ అయితే మా డ్యాడీ బానే చూసుకున్నారు. తర్వాత డ్యాడీకి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అయితే ఉండేవి. అందులో వర్క్ చేసిన ఇన్‌చార్జ్‌ని డ్యాడీ పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పుడు మేము చిన్న పిల్లలం. 2016లో మా డ్యాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. అమ్మ ఉండగానే చేసుకున్నారు. తర్వాత నుంచి మమ్మల్ని మా మావయ్య, అమ్మమ్మ వాళ్ళే చూస్తున్నారు. అయినా సరే తర్వాత అమ్మ మెయింటెనెన్స్ కేస్ అయితే పెట్టడం జరిగింది. అంటే మమ్మల్ని మొత్తం పట్టించుకోవట్లేదు డ్యాడీ అని చెప్పి మెయింటెనెన్స్ కేస్ పెట్టి 8 ఇయర్స్ అమ్మ అలానే కోర్ట్ చుట్టూ తిరిగి చాలా పోరాటం అయితే చేసింది. కానీ ఎటువంటి రిజల్ట్ అయితే మాకు రాలేదు. కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్, డీఎస్పీ ఆఫీస్ ప్రతి చోట ఎక్కడ న్యాయం జరుగుద్దంటే అన్ని చోట్లకి మా అమ్మ అయితే తిరిగింది. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఎవరు న్యాయం చేయలేదు. అమ్మ అలా 2017లో మెయింటెనెన్స్ కేస్ పెట్టి అలా 8 ఇయర్స్ తిరుగుతుండగా సెకండ్ వైఫ్‌తో మా డ్యాడీ ఇద్దరు పిల్లలనైతే కనడం జరిగింది. తర్వాత ఇంక మొత్తానికి కనీసం అప్పటి వరకు ఫోన్ అన్నా చేసేవారు. అది కూడా లేదు. మొత్తం పట్టించుకోవడమే మానేశారు. అమ్మ 2023లో సూసైడ్ చేసుకొని చనిపోయారు మా డ్యాడీ వల్ల. కోర్ట్‌కి వెళ్ళినప్పుడల్లా "నువ్వు చనిపోతే నాకు ఏ గోల ఉండదు." ఇలా ఎన్నో చాలా మానసికంగా అమ్మని చాలా బాధ పెట్టేవారు. ఇంకా అమ్మ సూసైడ్ చేసుకొని 2023లో చనిపోయిన తర్వాత అమ్మమ్మ, మావయ్య వాళ్ళు మాకు అండగా ఈ ఇంట్లోనే మా డ్యాడీ పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు. మాతో పాటు ఉంటున్నారని చెప్పేసి ఇల్లు కబ్జా చేశామని కూడా వాళ్ళ మీద కేస్ పెట్టారు. ఆఖరికి కన్న కూతుర్లైన మా మీద కూడా ఆహ్, ఇల్లు కబ్జా చేశామన్నట్టు కోర్ట్‌లో కేసయితే వేశారు. నేనైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మా అక్క పీజీ చేస్తుంది. ఇప్పుడు మేము చదువుకోవాలా లేదా ఇలా కోర్టులకే తిరగాలా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆడపిల్లలమని కూడా చూడకుండా ఆహ్, బయట ఎవరో అబ్బాయిల్ని తాగిన వాళ్ళని అది పంపించి రౌడీలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ హౌస్ నుంచి ఖాళీ చేయండి అని చెప్పి చంపేస్తామని మా డ్యాడీ అయితే బెదిరిస్తున్నారు. మాకు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఈరోజు మీ ముందుండి నా సమస్యను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మేముంటున్న ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఎంతో ఒత్తిడి చేస్తూ, ఇంకా మా రిలేటివ్స్ ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెడుతూ, ఇల్లు కబ్జా చేశామని వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. అమ్మమ్మ, మావయ్య వాళ్ళు మాతో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు ఏదో మాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ కూడా లేకపోతే ఆడపిల్లలం ఇద్దరు ఇంకా ఎక్కడికి ఏమైపోవాలో మాకర్థం కావట్లేదు. ఇప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద పెడితే రేపన్న రోజు వాళ్ళు కూడా ఇంకా మేము సపోర్ట్ చేయము అంటే మా పరిస్థితి ఏంటసలు? ఇప్పుడు మా డ్యాడీ నుంచయితే మాకు థ్రెట్ ఉంది. ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలానే ఇప్పుడు మావయ్య వాళ్ళ పరిస్థితి అసలేం బాలేదు. అక్క అయోధ్యలో పీజీ చేస్తుంది. ఆహ్, ఇప్ వాళ్ళ పరిస్థితే బాలేదు. అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. నేనేదో కొంచెం డిస్టెన్స్‌లో చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ అయితే చేసుకుంటున్నాను వీళ్ళ పరిస్థితి బాగోక. కాబట్టి దీనికి తగు న్యాయం మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నేను జనసేన పార్టీ ఉప్పాడ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. రవితేజ గారు, కిరణ్ అన్నయ్య వీళ్ళిద్దరూ కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మాతో మాట్లాడి మా సమస్యను మీడియా ద్వారా ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. వితిన్ 1 డేలోనే మాకు రిజల్ట్ అయితే వచ్చింది. అంటే ఆహ్, రెస్పాన్స్ వచ్చింది. హోమ్ మినిస్టర్ అనిత గారు మాకు వెంటనే రెస్పాండ్ అయ్యి వన్ టౌన్ పోలీసులని మా వరకు
పంపించారు. వాళ్ళు మాకు హామీ ఎటువంటి కష్టం వచ్చినా మేము చూసుకుంటాం అని భరోసా ఇచ్చి వెళ్ళారు. అలాగే మేము జనసేన పార్టీ నుంచి కూడా మాకు కాల్ రావడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఆయన దృష్టికి మేము మీ ఇష్యూని తీసుకువెళ్తామని చెప్పి మాకైతే కాల్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు మా ఇష్యూ త్వరగా మీ వరకు చేరాలని, మాకు న్యాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారు మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు మాకు వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ఇప్పటి వరకు మేమున్నాము. అలానే మీరు చాలా మందికి న్యాయం చేశారు. ఆడవాళ్ళకి ఎటువంటి వెంటనే కష్టమొస్తే మీరున్నారని భరోసా మీరిస్తారు. ఆ నమ్మకంతోనే మీరు వెంటనే స్పందించి ఏదోకటి న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు, ఈ వీడియో మీ వరకు చేరాలని మేము అనుకుంటున్నాము. కన్నా రిపోర్టర్స్ ద్వారా ఈ వీడియో మీరు చూస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మీరు ఎంతోమందికి న్యాయం చేశారు. మా విషయంలో కూడా మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. ఆడపిల్లలుగా మేము కోర్ట్ చుట్టూరు తిరగలేకపోతున్నాము. ఒక్కొక్కళ్ళ చూపు మేము దాన్ని ఫేస్ చేయలేకపోతున్నాము. మా అక్క అయోధ్యలో చదువుకుంటుంది. అక్కడి నుంచి అక్కడ లీవ్ పెట్టుకొని వాయిదాకది అటెండ్ అవ్వడం మా అక్కకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలా అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మావయ్య వాళ్ళ సిచ్యువేషనే అంతంత మాత్రాన ఫైనాన్షియల్‌గా వాళ్ళ పరిస్థితి బాలేదు. కాబట్టి నేను ఏదో చిన్న పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. మాకు ఈ కేసులు అసలు మాకు ఈ డిస్టర్బెన్సెస్ ఏమీ వద్దు. కేసులన్నీ తొలగించాలని మేము కోరుకుంటున్నాము. మా డ్యాడీ సైడ్ నుంచి మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. ఈ ఇల్లు మాకు మాకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు. ఎలానో మాకు మా అమ్మ దూరం చేసేసారు. మా డ్యాడీ వల్లే మా అమ్మ అలా చనిపోయారు సూసైడ్ చేసుకొని. కనీసం ఆవిడ మెమోరీస్ అయినా మాకు ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఈ హౌస్ నుంచి మాకు వదిలి వెళ్ళాలని కూడా మేము అనుకోవట్లేదు. కానీ ఈ హౌస్ నుంచి ఖాళీ చేసామని కూడా మా డ్యాడీ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆడపిల్లల మీదకి కొంచెం తాగిన వాళ్ళని పంపించి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నీ మాకు ఇంకేం వద్దు. కేసులు అవన్నీ విత్‌డ్రా చేసుకొని మాకు తగు న్యాయం మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సమస్య మీ వరకు వస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతాది అనే నమ్మకంతో మాత్రమే మేము ఇప్పటి వరకు మీ ముందు ఇలా ఉన్నాము. 2001లో మా అమ్మాయికి సంబంధం వచ్చి పెళ్లి సంబంధం కుదిరిందండి. ఆయనకి ఏ గవర్నమెంట్ జాబు లేదు. గవర్నమెంట్ జాబ్ అని నమ్మించి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కట్న కానుకలన్నీ తీసుకుంది. తర్వాత ముగ్గురు అమ్మాయిలు ఆడపిల్లలు పుట్టారని ఏదించేసేవాడు. ఏదించేస్తే అమ్మాయి భవిష్యత్తు కోసం మమ్మల్ని కట్నంగా 2 లక్షలు తీసుకున్నారండి. 2 లక్షలు తీసుకున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు. తర్వాత పిల్లని ఏదించేస్తుంటే మళ్ళీ 3 లక్షలు డిమాండ్ చేస్తే మేము బతికితేరి మా బోటు అమ్ముకుండి 3 లక్షలు మా అమ్మాయి భవిష్యత్తు కోసం 3 లక్షలు మేము ఇవ్వడం జరిగిందండి. ఈ స్థలం కొనుక్కుండి స్కూల్ పెట్టుకున్నాడండి. స్కూల్ పెట్టుకున్న తర్వాత అతను మా అమ్మాయిని సరిగా పట్టించుకోలేదండి. పట్టించుకోకుండా తప్పుడు నిర్ణయాలతో బతుకుతుంటే మా అమ్మాయి మానసికంగా నిద్ర లేకుండా యాతన పడిపోయేది. సీవింగ్ టాబ్లెట్లు వేసేసి మా అమ్మాయికి నిద్రలోకి పంపించేసేవాడండి. అమ్మాయి అలా కుంగిపోయింది. కుంగిపోయిన తర్వాత స్కూల్లోకి మళ్ళీ ఇంకొక ఆవిడ టీచర్ వచ్చింది, అంజూరు పద్మావతి అని. ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ధవళేశ్వరం తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడండి. ఇంక మా అమ్మాయిని కానీ పిల్లల్ని కానీ పట్టించుకోలేదు. వాళ్ళ పోషాకారం అంతా మేమే పోషించాము. కోర్టులకి 8 సంవత్సరాల మట్టి తిరిగింది. 8 సంవత్సరాల మట్టి మా అమ్మాయి తిరిగిన న్యాయం జరగలేదు. ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందో అందరు చెప్పిన మాటలు ఇవి. అన్ని చోట్లకి మహిళా స్టేషన్, కలెక్టర్ ఆఫీసులకి, పోలీస్ స్టేషన్ అన్ని చోట్లకి తిరిగింది. ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయికి న్యాయం జరగలేదు. మా అమ్మాయి ఇసిగిపోయి ఇంకా పిల్లలకి రాసి నాకు రాయమంటలేదు. మీ 2 పిల్లలకే కదా నేను రాయమంటున్నాను. పిల్లల భవిష్యత్తు కావాలని రాయమంటున్నాను. రాయసిమ్మని అడిగితే ఇడాకులు ఇస్తే రాస్తానని చెప్పారండి. లాస్ట్లోని ఇడాకులు అడిగాడని మా అమ్మాయి ట్యాబ్లెట్లు వేసుకుని చనిపోయింది. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి.
ఈ పిల్లలకి మీరే న్యాయం చెయ్యాలి. ఈ ఆడబిడ్డలకు మీరు న్యాయం చెయ్యాలి. మా అల్లుడిని, మా కూతురిని కేసుల్లో పెట్టి, మా మనవరాళ్ళని కేసుల్లో పెట్టాడండి. కన్న తండ్రి అయ్యుండి. తప్పుడు కేసులు బనాయించి కోర్టులు చుట్టూ తిప్పిస్తున్నారండి. మా ఆడపిల్లలు కూడా ఇసిగిపోతున్నారండి. ఈళ్ళ భర్తలు మమ్మల్ని ఎందుకు పెట్టాలా? మమ్మల్ని కోర్టుకి ఎందుకు తిప్పించాలని పిల్లల మీద ఇసుకపెడితే పిల్లలు వచ్చి ఏడ్చేస్తున్నారండి. ఈ తప్పుడు కేసులు తీయించండి. ఈ ఉన్నాయి హౌస్ ఈ ఆడపిల్లలకు న్యాయం చేయండి. ఆడపిల్లలకు రాయించండి. పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలకు మీరే న్యాయం చెయ్యాలి. మీ మీదే మేము నమ్మకం పెట్టుకున్నామండి. నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు. మా ఆడపిల్లలు కూడా ఈ కేసుల వల్ల ఇసిగిపోతున్నారండి. మేము కూడా చనిపోవాలా అక్కలాగా. ఈ కేసులు మాకేటి మేము ఎక్కడో కాపురాలు చేసుకునేవాళ్ళు మమ్మల్ని ఇందులో ఇరికించడం ఏంటి? మేము ఎంతకాలం అని ఈ కోర్టులో చుట్టూ మేము తిరగాలి పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇసిగిపోతున్నారండి. వాళ్ళ భర్తలు కూడా వాళ్ళని ఐదోటి అంటున్నారు. మీ వల్ల మేము కేసులకు వెళ్తున్నాం అని అంటున్నారండి. కేసులు ఎలాగైనా మీరు తప్పించండి. ఎక్కడో పెద్ద పాప చదివిందండి అయోధ్యలోని. ఆ పాప కూడా రావాల్సి వస్తుంది. చదువు మానుకుండి కన్నబిడ్డల మీద ఎవరన్నా కేసులు పెడతారు. ఈ తప్పుడు కేసులన్నీ మా చుట్టూ చుట్టేసి మమ్మల్ని కోర్టుల పాలు చేసేస్తున్నాడు. మీరే ఆదుకోవాలండి పవన్ కళ్యాణ్ గారు. న్యాయం చెయ్యండి. ఈ బిడ్డలకు న్యాయం చెయ్యండి. ఈ ఆడపిల్లలకి వాళ్ళున్న అవసరాలకు రాసిచ్చేలాగా మీరు ఆదుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ఎన్ కాట్రాజు. మల్లాడి గీతాశ్రీ, మల్లాడి జయశ్రీకి మావయ్యనవుతాను నేను. మా అక్కని 2001లో మల్లాడి రాజు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాము. ఆయనకి మా అక్కగారికి 3 సంతానం. 3వ పాప పుట్టగానే చనిపోయింది. మిగతా 2 ఆడపిల్లలు మల్లాడి గీతాశ్రీ, మల్లాడి జయశ్రీ. వాళ్ళ కాపురం సజావుగా సాగే టైంలో మీకు ఆడపిల్లలు పుట్టారని మా అక్కని వేధించేవాడు మా బావ. అప్పుడు 2016లో స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోంచి ఒక టీచర్ని తీసుకుని మల్లాడి రాజు అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పుడు మా అక్క పుట్టింటికి వచ్చి చెప్పుకోలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చెప్తే మేము ఏం జరిగిందని చెప్తే ఇలాగే వెళ్ళిపోయారని తెలిస్తే మేము వచ్చి అడగ్గా మా అక్కగారు ఇలాగా ధవళేశ్వరం తీసుకుని వెళ్ళిపోయాడు స్కూల్లో టీచర్ని అని చెప్పారు. అప్పటి నుండి మా అక్కగారికి దగ్గరికి రావడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ మల్లాడి రాజు అనే వ్యక్తి చేయలేదు. అక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితోనే 2 సంతానం కన్నాడు. ఈ లోపల 2 సంతానం కన్నాడు. మా అక్క మెయింటెనెన్స్ కేసు అని నా భర్త నాకే కావాలని కోర్టుల చుట్టూ 2016 నుండి కూడా 8 సంవత్సరాలు పోరాటం చేసింది. చివరికి కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం జరగట్లేదని వాయిదాల మీద వాయిదాలకు తిరుగుతూ విసిగిపోయి 2023లో సూసైడ్ చేసుకుంది. మా అక్క చనిపోయిన తర్వాత మేము మల్లాడి రాజు పేరు మీద ఉన్నటువంటి ఇంట్లో మా అక్క ఉండేది కాబట్టి అక్కడ మా అక్క చనిపోయిన తర్వాత పిల్లలు 2 అనాథలుగా ఉన్నారని తండ్రి పట్టించుకోకపోతే నేను మా అమ్మగారు ఆ పిల్లలకి మావి అయినటువంటి నేను, అమ్మమ్మ అయినటువంటి మా అమ్మగారు ఆ పిల్లలకి ఆసరాగా ఎక్కడ ఉన్నాం మేము. ఉంటే మా అక్క చనిపోయిన తర్వాత మల్లాడి రాజు అనే వ్యక్తి నా ఇల్లు కబ్జా చేశారని నాపై కూతుళ్ళైనటువంటి మల్లాడి గీతాశ్రీ, మల్లాడి జయశ్రీ వాళ్ళపై ఏ సంబంధం లేనటువంటి మా చెల్లెళ్ళు, మా బావలపై కేసు పెట్టాడు. మేము వాయిదాలకు కోర్టులకు తిరుగుతున్నాము. అదీ కాక కాస్మో క్లబ్లో మీటింగ్ జరిగితే అక్కడికి మా బాధ చెప్పుకోవడానికని వెళ్తే అక్కడ మేము కొట్టామని తప్పుడు కేసు పెట్టి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి 3 టౌన్లో కేసు పెట్టారు. పిల్లలు ఒక పాప అయోధ్యలో చదువుతుంది. ఒక పాప ఇక్కడే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతూ చిన్న జాబ్ చేస్తుంది స్కూల్లో. ఈ కోర్టులకి పిల్లల కోట యూపీలో అయోధ్యలో చదువుతుందంటే పాప కోట ఈ వాయిదాలకి ఇక్కడికి తిరగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా అక్క ఎలాగైతే 8 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి విసిగి చెంది సూసైడ్ చేసుకుందో 2 పిల్లల కోట అలాగే చేసుకోవాలని ఆయన ఆలోచన అనుకుంటాను. కానీ పిల్లలు
వాళ్ళు ఆడపిల్లలు కోర్టుల చుట్టూ తిరగాలంటే ఎంత బాధో మీకు తెలియంది కాదు. మేము ఎవరు సహాయం చేస్తారా అని చూస్తూ ఉన్న సమయంలో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటికి తీసుకురావడానికి ముఖ్య కారకులు ఉప్పాడికి చెందినటువంటి రవితేజ, కిరణ్ అనే ఇద్దరు కూడా మేము కాంటాక్ట్ అవ్వగా, ఇది మేము గ్రౌండ్ లెవెల్‌లో కనుక్కొని అప్పుడు మేము వస్తాం. ప్రతిదానికి రామని చెప్పి, ఇది మాకు తెలియకుండా మేము ముందు 9 ఇయర్స్ ఉన్నాం గోలిపేటలో రెంట్‌కి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి, ఇది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, మేము వీడియో తీసి పోస్ట్ చేస్తాం. మేము కనుక్కున్నాం అని జనసేన పార్టీలో ఉంటూ, జనసేన పార్టీకి చెందినటువంటి మల్లాడి రాజు అనే వ్యక్తి అని తెలిసి కూడా ఇది అన్యాయం. దీనిపై ఇది విషయాన్ని బయటికి తీసుకెళ్లాలని ఒక మంచి ఆలోచనతో వాళ్ళిద్దరు కూడా వచ్చి, ఈ విషయాన్ని మా బాధని సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి, ఈరోజు అందరికీ తెలిసేలాగా ఎంత మాకు అన్ని వైపుల నుంచి అండ దొరుకుతుందంటే వాళ్ళ వల్ల. ఈ సోషల్ మీడియాలో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినటువంటి వీడియో టీడీపీ ప్రభుత్వానికి చెందినటువంటి గౌరవనీయులైన హోంమంత్రి అనిత మేడం గారు స్పందించి పై అధికారులతో చెప్పగా, ఇక్కడ కాకినాడ 1 టౌన్‌కి చెందినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు, మిగతా కానిస్టేబుల్ వచ్చి, మీకు ఏ రకంగా సహాయం కావాలన్నా, అసలు మీపై ఏ తప్పుడు కేసులు పెట్టినా చెల్లవు. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేస్తాం, మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వెళ్ళారు. అదేవిధంగా మల్లాడి రాజు అనే వ్యక్తి జనసేన పార్టీలోనే ఉంటున్నాడు కాబట్టి, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే మాకు వెంటనే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ సోషల్ మీడియా ముందుకు వచ్చాం తప్పించి, మేము ఎవరో ఆర్థికంగా సహాయం చేస్తారనే ఉద్దేశంతో మాత్రం కాదు. దయచేసి అలా ఎవరు కూడా అనుకోకండి. తండ్రి నుంచి బిడ్డలకి ఎటువంటి హక్కులు వస్తాయో అవన్నీ కూడా ఇద్దరు పిల్లలకి జరగాలని వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు తప్పించి, ఎవరి సహాయం కోసం అయితే కాదు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు. కానీ 2016 నుండి కూడా కట్టుకునే భార్యని, పిల్లల్ని కూడా వదిలేసి ఆయన స్వార్థం కోసం మగపిల్లలని లేకపోతే వేరే విషయంలోనో మొత్తం మీద పిల్లల్ని వదిలేసాడంటే ఆ వ్యక్తి కోసం మీరు తెలుసుకోవచ్చు. కనీసం భార్య చనిపోతే చివరి చూపుకు కూడా రానటువంటి వ్యక్తి మల్లాడి రాజు. ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత కనీసం పిల్లలు ఎలా ఉన్నారు అని పలకరించడానికి కూడా రాలేదు. చదువుతున్నారా, తింటున్నారా లేదా అనే విషయం కూడా ఆయన ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మేము అన్ని విధాలా వాళ్ళకి అండగా ఉండి అన్నీ చూసుకుంటా ఉంటే, ఉన్న ఇంట్లోంచి కూడా వాళ్ళని తరిమేద్దాం, వాళ్ళని రోడ్డు మీద పెట్టేద్దాం అని మేము భయపడతామని మా మీద తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు. కొట్టని కేసు కూడా ఫేక్ కేసు పెట్టి మేము కొట్టామని స్టేషన్‌లో కేసు ఫైల్ చేస్తున్నాడు. దయచేసి నిజాలు తెలుసుకుని ఆ ఇద్దరు పిల్లలకి న్యాయం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి వేడుకుంటున్నాం. తండ్రి నుంచి పిల్లలకి ఎటువంటి హక్కులు వస్తాయో ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనపై చర్యలు తీసుకుని ఆ పిల్లలకి న్యాయం చేయాలని 2 చేతులు జోడించి కోరుకుంటున్నాను.